Students, welcome to Dimensions Coaching Center YouTube channel. ఇక్కడ మనం క్వశ్చన్ చూసుకున్నట్టయితే a man invested to a particular sum that is 25,000 in two different schemes in the ratio 3:5. అలాగే ఒక పర్టికులర్ స్మాలర్ పార్ట్ని అయితే 20% per annum కింద లార్జర్ పార్ట్ని 30% per annum కింద ఇన్వెస్ట్ చేశారు అని చెప్పన్నారు. అయితే టోటల్ ఇంట్రెస్ట్ గెయిన్ ఆఫ్టర్ 4 years అనేది మన క్వశ్చన్. ఓకే, సో జనరల్గా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి సమ్స్ విడిగా కనుక్కొని పర్సెంటేజ్ వేసుకుందాం కదా, ఇది ఏముంది అనుకుంటారు. కానీ ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ టైంలో సాల్వ్ చేయాలనేది కాన్సెప్ట్, దాని నుంచి ఏదో ఉంటుంది. సో 180 20% per annum అంటే 4 yearsకి ఏమవుతుంది, 80% అవుతుంది. ఎలిగేషన్ మెథడ్ యూజ్ చేస్తున్నామండి. 80% ఫస్ట్ దాని నుంచి వస్తుంది ఇంట్రెస్ట్, సెకండ్ దాని నుంచి 30% per annum 1 yearకి, 4 yearsకి అయితే 30% into 4 అంటే 120%. ఈ రెండింటిని ఎలిగేషన్ మెథడ్ మనం అప్లై చేసుకుంటే ఓవరాల్ మీద ఎంత రావాలి అనేది చూసుకుంటే ఇక్కడ వచ్చేది మనకి ఒక రేషియో. ఎలిగేషన్ మెథడ్ తెలుసు కదండి, ఒక రేషియో వస్తుంది. ఆ రేషియో ఏంటి, ఈ సమ్స్ ఏ రేషియోలో అయితే ఉన్నాయో అదే రేషియో అనేది ఇక్కడ రావాలి. అది ఇంకా 3:5 అంటే ఇక్కడ మీకు ఖచ్చితంగా 5 మల్టిపుల్స్ రావాలి కదా. ఈ మధ్యలో ఉన్న వాల్యూ ఈ రెండింటికి ఇన్ బిట్వీన్ రేంజ్లో ఉంటుంది. ఓకే, సో 80కి 120 ఇన్ బిట్వీన్ రేంజ్లో ఉన్న 5 ఎన్నింటితో ఉన్నది 85, 95, 105, 150 ఈ 3 వాల్యూస్ ఉన్నాయి మనకి. సో సపోజ్ 150 నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను అనుకోండి, 120 - 150 అంటే 5 అని వస్తుంది. 3 మల్టిపుల్ కాదు అంటే ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ 105 పెట్టాను, ఇక్కడ 105 పెడితే 105% అని పెడితే 120 - 105 అంటే 15 వస్తుంది. ఇట్స్ అ మల్టిపుల్ ఆఫ్ 3. అలాగే 105 - 80 అని పెడితే 25 వస్తుంది. 15:25 అంటే 3:5. సో మీకు ఓవరాల్ వచ్చే ఇంట్రెస్ట్ 105% అనమాట. దీన్ని మళ్ళీ వాళ్ళకి కనుక్కోవాలా అని చూసుకుంటే ఒకసారి ఆప్షన్స్ చెక్ చేసుకుంటే 105% అంటే ఖచ్చితంగా మీరు తీసుకున్న సమ్ 25,000 కంటే కొంచెం ఎక్కువ ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో 25,000 కంటే ఉన్న ఆప్షన్ ఒకటే, 26,250. దట్ ఈస్ ద ఆన్సర్. సో ఆప్షన్స్ చూసుకుంటే మనం ఆన్సర్ చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ చాలా మనము డైలీ క్విజెస్లో షేర్ చేస్తూ ఉంటాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.